అన్ని ఉంటాయి, పోస్ట్మార్టం హెమరేజ్లు, బ్లడ్ లాస్లు, దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్ చాలా మంది ఈ IVF ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళం ఇంతకుముందు 7th జనరేషన్ iPhone 7, ఇప్పుడంటే iPhone 15, అంతే కదా. టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే, దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని, టైంకి పిల్లల్ని కనేసేసి, టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you are not married, then you can freeze your eggs. So ila cheskunte nu 35 years ki kanu 40 years ki kanu nee ishtam. Okay. But the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే, దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదన్నా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్వాలిటీ. మీరు ఫేస్కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ or you have to deal with problems that come in future. బట్ ఐఫోన్లో 7th జనరేషన్ టు 15th జనరేషన్ మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తున్నాం. అలాగే IVF, టెస్ట్ ట్యూబ్, సరోగసీ, ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్గా లాస్ట్ 15 years నుంచి నాకు IVF ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బీన్ అన్ IVF స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను. బట్ అది నన్ను వదలదు, బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు. సో నేను గంటలు మాట్లాడను, నేను వాళ్ళ ఫైల్ చూసేసి అనలైజ్ అయిన తర్వాత ఇది నీ ప్రాబ్లం, దీన్ని రెక్టిఫై చేసి నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంతే. 2 minutes. సో అది కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు, బికాస్ దేర్ ఆల్ బడ్డింగ్ కదా, వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలా సార్లు పేషెంట్ వచ్చింది గుడ్డిగా IVF చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? మేల్ ఫ్యాక్టరా? మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వారికోసిల్ ఉందా? ఉమెన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? వెయిట్ ప్రాబ్లమా? ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమా? దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది? ఇవి రెండు ఎందుకు కలవట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కనుక్కోవాలి. అది కనుక్కుని అది బ్రేక్ చేసామనుకో, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. చాలా సార్లు IVF స్పెషలిస్టులు చెయ్యరు టెస్ట్లు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇవన్నీ రాసామనుకో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్కి రారనుకుంటారు.
నాకు ఆ పని లేదు, నేను ఐవీఎఫ్ సెంటర్ పెట్టుకోలేదు. అవును. సో నాకు నీకు కారణం కావాలా, నేను కనుక్కుంటాను, ఫలానా టెస్ట్లు చేసుకుంటా, నేను ఐస్ బ్రేక్ చేస్తాను, మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాను, మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలా ఐస్ బ్రేక్ చేసిన 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీ. నేను డెలివరీలు చేసేదే వాళ్ళకి. సో వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్రేక్ చేశాను కాబట్టి వాళ్ళు నేను ఏది చెప్పినా అది వింటారు, బికాస్ దే హ్యావ్ సీన్ సక్సెస్ విత్ మీ. ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ట్రావెల్ చేస్తారు. దే విల్ టేక్ దట్ ఎంటైర్ బర్డన్ ఆన్ మై షోల్డర్ బికాస్ దే విల్ నో ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఫుడ్ చెప్పినా వింటారు, టైం పడుకోమన్నా వింటారు, లేకపోతే డయట్ ఎక్సర్సైజ్ చేయమన్నా వింటారు, అన్ని వింటారు. ఇంత హైలీ మోటివేటెడ్ పాపులేషన్ లో నేను డెలివరీస్ కూడా చేసుకోగలుగుతాను ఈజీగా. సో ఇది అలా వాకిన్ వచ్చే వాళ్ళని మేనేజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు కావాలనుకునే వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి అది అలా నడుస్తుంది. దాదాపు కొన్ని వేల వీడియోస్, వందల ఇంటర్వ్యూస్. డాక్టర్ శిల్పి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్ అబౌట్ శిల్పి రెడ్డి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు ఒకసారి చూస్తున్న ఆడియన్స్ కి? ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్. బేసిక్ గా నాకు 12 members పిల్లల్ని కలర్ ఉండేది. ఓ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హావ్ అ క్రికెట్ టీమ్. 12 members. పెరిఫెరీస్ లో నేను ప్రాక్టీస్ చేశాను, అక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు. దాని తర్వాత ఏదో చిన్న ఫర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడ్డాను, దాని తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నాను. మీకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండేది నాకు. మీరు ఐవీఎఫ్ తో ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఎస్, మై ఫస్ట్ చిల్డ్రన్, మై ట్విన్స్ వర్ ఐవీఎఫ్. సో ఆ తర్వాత ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రీ టర్మ్ డెలివరీ అయ్యారు కదా. సో ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్. అండ్ అది కవర్ చేస్తూ అంత సెట్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకుని మంచిగా ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లివింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ లైఫ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్, దాని తర్వాత పిల్లలతో హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు. దెన్ అగైన్ దేర్ వాజ్ అన్ అడిషనల్ ఫ్యామిలీ మెంబర్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఆల్ దట్. సో పని అయిపోగానే ఐఎమ్ జస్ట్ అట్ హోమ్. వాళ్ళు స్కూల్కి బయలుదేరగానే ఐఎమ్ అట్ హోమ్ హాస్పిటల్. అండ్ వాళ్ళు పడుకున్న తర్వాత దెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ ఐ కమ్. మళ్ళీ వాళ్ళు లేసే లోపు వెళ్ళిపోతాను. సో అలాగా ఐ లివ్ విత్ మై పేరెంట్స్, మై ఇన్లాస్, అందరం కలిసి ఉంటాము, ఒకే దగ్గర పక్కనే ఉంటాం. అండ్ నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంత బిజీ లైఫ్. ఎస్, నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. అండ్ ఐ టేక్ టైమ్ ఫర్ దెమ్. అండ్ డెఫినెట్ గా ఎంత పరిగెత్తినా కూడా కుటుంబ వ్యవస్థ అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో అనాది నుంచి ఉంది. అండ్ దాన్ని మనం కాపాడుకుంటూ, మన కల్చర్ని కాపాడుకుంటూ ప్రతి పండగ సెలబ్రేట్ చేస్తాము. అండ్ నాకు ఇష్టం బేసిక్గా మన వే ఆఫ్ లైఫ్, అవన్నీ చాలా ఇష్టం. ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఐఎమ్ ట్రూ మదర్ బేసిక్గా. ఓకే, మీ మదర్ హౌస్ లో మీరు అలా ఉంటారు, ఒక డాక్టర్ గా, ఒక డాటర్ గా, ఒక బెస్ట్ ఉమెన్ గా. బట్ ఇన్లాస్ హౌస్ లో ఒక ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఏ ఆడదైనా అలానే కదా, ఏ ఆడపిల్లైనా ఇంతే కదా అత్తగారింట్లో అనే ఫీల్ ఎప్పుడైనా కలుగుతుందా? అస్సలు కలగదు. బికాస్ నేను అవన్నీ పట్టించుకునే టైంలో ఉండను, ఫ్రీక్వెన్సీలో అసలే ఉండను. బేసిక్ గా వెన్ ఎవ్రీబడి ఈస్ బిజీ, మై మామ్ ఇస్ బిజీ విత్ her husband and my children, my mother-in-law is busy with the house, I am busy with the hospital, my children are busy with education and their play and all that. ఎక్కడ ఎవరు స్పేస్ లో వాళ్ళు ఎంటర్ అవ్వం. సో ఎవరు కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉంటాం. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. నేను వెళ్ళి వేరే వాళ్ళ స్పేస్ లోకి వెళ్ళితే వాళ్ళు నా స్పేస్ లోకి వెళ్తారు, నేను ఎవరి స్పేస్ లోకి వెళ్ళకను. వాట్ అబౌట్ ఫ్రీ టైమ్? ఎప్పుడైనా ఖాళీ సమయం, సినిమాలు, షికార్లు? ఎస్, నేను ఐ లవ్ మూవీస్. నేను ఫస్ట్ డే ఈవినింగ్ షో టైప్ మనిషిని. అవునా? యా. సో అట్లాంటి చిన్న చిన్నవి హ్యాబిట్స్ ఉన్నాయి నాకు. సో మూవీ రిలీజ్ అయిందంటే సమ్ హౌ పేషెంట్స్ అందరిని చూసేసేసి ఈవినింగ్ షోకి పిల్లలు తీసుకొని పరిగెడతా. ఓకే. సో అండ్ వీక్లీ 1 cheat day, 1 cheat meal అన్నట్టు మా పిల్లలు తీసుకొని సరదాగా బయటికి వెళ్ళి భోజనం చేస్తాము. ఐఎమ్ అ ఫుడీ. అలాగే వంట చేస్తాను. మా ఇంట్లో అందరూ వి ఎక్స్ప్లోర్ ఫుడ్ బేసిక్ గా. అండ్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టము.
అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ మై కిడ్స్. సో వాళ్ళని తీసుకుని ఆపర్చునిటీ ఉంటారు వల్ల 2 days అట్లా వెళ్తాను. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ వెరీ షార్ట్ ట్రిప్ ఓవర్ ది వీకెండ్ టైప్. ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి మండే మార్నింగ్ వచ్చేస్తాం, ఏదో ఒక ప్లేస్ చూసేసి వచ్చేస్తాం అలా. బికాస్ వెన్ యూ ట్రావెల్ you explore, you learn about different cultures and their ways of living, and అది ఒక కొత్త లెర్నింగ్ అంతే. అది మనకు ప్రపంచము నేర్పిస్తుంది, పుస్తకాల్లో నేర్చుకోలేం. రైట్. ఎవరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్? బేసిక్ గా ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. సో ఫేవరెట్స్ అంటే ఏం లేదు, పిచ్చి మూవీకి కూడా వెళ్తా తెలుసా నేను. బికాస్ నాకు అనిపిస్తుంది పిచ్చి మూవీ అని తెలిసి కూడా సినిమా వెళ్తాను. బికాస్ మూవీ ఇండస్ట్రీ దే హ్యావ్ స్పెంట్ crores of rupees on a single movie. ఊరికే మనము దాని ఏమంటారు రివ్యూస్, ఆ రివ్యూ ఈ రివ్యూ చూసి వెళ్ళకపోతే నిజంగా న్యాయం చేసినట్టు కాదు. వెన్ యూర్ లుకింగ్ ఎట్ ఎంటర్టైన్మెంట్, అది బోరింగ్ గా ఉన్నది ఎంటర్టైన్మెంటే. అది నీకు నవ్విపించినా అది ఎంటర్టైన్మెంటే, నిన్ను ఏడిపించినా అది ఎంటర్టైన్మెంటే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ హౌ యూ లుక్ ఎట్ 3 hours ఆఫ్ యువర్ లైఫ్. యూ షుడ్ ఎంజాయ్ ఇట్ అండ్ కమ్. మంచిగా ఉంటే మంచిగా ఉంది అనుకోవాలి, లేకపోతే ఓకే ఫైన్ అనుకోవాలి అంతే. బట్ సినిమా మీరు వెళ్లే లోపే చాలా మంది రివ్యూస్ చెప్తూ ఉంటారు, నేను అసలు ఏం పట్టించుకోను. చూడరా? నేను అసలు ఏం పట్టించుకోను. నేను వెళ్ళాలంటే నేను వెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై చిల్డ్రన్ విల్ ఆస్క్ అమ్మా దిస్ మూవీ విల్ గో అని. వాళ్ళు అడుగుతారు కదా, నెక్స్ట్ నేను అడుగుతాను మనం ఈ మూవీకి వెళ్తామని చెప్పి. సో బాగుంటే బాగుంది అనుకుంటాము, బాగాలేకపోతే ఈ మూవీ బాగాలేదమ్మా అని అంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటాం అంతే. ఇప్పుడున్న సినిమాలు హ్యాపీగా పిల్లలతో, అంటే మీలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఈజీగా చూసేస్తారేమో, బట్ అందరూ అన్ని వర్గాల ఫ్యామిలీస్ కూర్చొని చూసేలా ఉన్నాయంటారా? ఇప్పుడు మూవీస్ అన్న తర్వాత ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, దాని తర్వాత ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్. మనం చూపించకపోతే వాళ్ళు చూడరా? అలాగే వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. అదో కార్టూన్ మూవీస్ అవో, దాని తర్వాత అవెంజర్స్ ఇట్లాంటివి చాలా వస్తాయి. వాళ్ళే కూడా మనం కూర్చొని చూడాలి కదా. అవి స్టూపిడ్ మూవీస్ అని రాకపోతే బాగోదు కదా. సో బేసిక్ గా ఇట్స్ అబౌట్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, కనెక్షన్ అండ్ దట్ బాండ్ అంతే. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అని కంక్లూడ్ చేస్తాను మ్యామ్ ఇంటర్వ్యూ. చాలా మంది ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చేసరికి చేతులకు రెక్కలు వచ్చేసినట్టు అలా ఫ్లై అయిపోదాము, నేచర్ మంది, ప్రపంచం మంది, రోడ్లు మనవి అని విచ్చలవిడిగా వివిధ అలవాట్లకి, విపరీతమైన ఆహారపు అలవాట్లకి గురవుతూ వాళ్ళు చేసుకుంటున్న హ్యాబిట్స్ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడు అడిక్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు డబ్బాలు పీల్చేస్తూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. చూస్తే కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, వాడు ఎక్కడ నిల్చొని ఉంటాడంటే ఒక డిగ్రీ లేదా ఒక బీటెక్ కాలేజ్ పక్కన ఒక బస్ స్టాప్ లో నిల్చొని దమ్ కొడుతూ ఉంటారు. ఇవి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీలాంటి వాళ్ళు, ఎలా చూడాలి దాన్ని? సో బేసిక్ గా ఎవరికైనా కానీ లైఫ్ లో చాయిసెస్ ఉంటాయి, గుడ్ చాయిసెస్, బ్యాడ్ చాయిసెస్. మీ చాయిసెస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ చాయిసెస్ వైపు తీసుకెళ్తాయి. ఇంట్లో బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ఉండి, అబ్యూజివ్ ఎన్వైరన్మెంట్ ఉండి, లోన్లీనెస్ ఉంటే వాళ్ళు కొన్ని అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అయినప్పుడు అవి అడిక్షన్స్ కింద మారతాయి. సో ఎన్వైరన్మెంట్ మీద అవగాహన ఉండాల్సినది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి హెల్దీ చాయిసెస్ అలవాటు ఉంటుంది, దాని వైపే వెళ్తారు, అలాగే ముందుకు వెళ్తారు. సో